హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్పైస్ ఫ్యూజన్ డిలైట్స్. ఈరోజు నేను కేక్ బేక్ చేస్తున్నాను అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ మీకు ఫస్ట్ చెప్తాను నేను. బేకింగ్ ఇది ఫ్లోర్, కేక్ ఫ్లోర్, 2 eggs, వెజిటేబుల్ ఆయిల్, బటర్, షుగర్, చాకో చిప్స్, మిల్క్. దీని ప్రాసెస్ ఎలా చేయాలో నీకు చూపిస్తాను. ఫస్ట్ దీని బేకింగ్ పౌడర్ని ఎలా మనం మిక్స్ చేసుకోవాలో ఆ మిక్సింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు ఇందులో మిల్క్ వేసుకోండి. ఫ్లోర్లో మిల్క్ వేసుకొని లంప్స్ లేకుండా ప్రాపర్గా దీన్ని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో వెజిటేబుల్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ షుగర్. నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను మేము, బికాస్ ఎక్కువ స్వీట్నెస్ ఉండవు కాబట్టి. దీంట్లో 2 eggs యాడ్ చేయండి. ఎగ్స్ యాడ్ చేసుకొని మళ్ళీ లంప్స్ లేకుండా ప్రాపర్గా దీన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని మనం బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. షిఫ్ట్ చేసుకునే ముందు ఫస్ట్ కొంచెం బటర్ తీసుకొని ఈ బేకింగ్ బౌల్కి ఇలా వేసుకోండి కింద, ఎందుకంటే కింద పేపర్ అతుక్కోకుండా. వేసుకున్నాక ఈ బేకింగ్ పేపర్ ఇందులో పెట్టండి. ఇలా ప్రాపర్గా స్టిక్ అవుతుంది కదా, దీంట్లో కూడా కాస్త బటర్ యాడ్ చేసుకుందాం. ఈ థిక్ కన్సిస్టెన్సీని ఇందులో వేసుకోండి మొత్తం. దెన్ నెక్స్ట్ చాకో చిప్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని ఓవెన్లో పెట్టండి. 30 minutes ఓవెన్ బేక్ చేయండి. ఓవెన్లో పెట్టేసి బేకింగ్ చేసుకోండి. ఇలా నేను ఓవెన్లో పెట్టేసుకొని టైమింగ్ వచ్చేసి 30 minutes పెట్టుకున్నాను. సో ఈ 30 minutesలో మనకి కేక్ బేక్ అయిపోతుంది.
యా చూసారు కదండి, కేక్ మనకి ప్రాపర్గా బేక్ అయిపోయింది. కింద మనం ఇక్కడ ఒక పేపర్ యాడ్ చేసాం కదా దీనికి కేక్ కింద. సో ఇది కేక్ అనేది కంప్లీట్గా కూల్ అయ్యాక మనం ఈ పేపర్ తీసేసుకోవాలి అనమాట. సో మీకు కనుక నాకు ఈ కేక్ బేకింగ్ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. సో నేను ఏ కొత్త వీడియోస్ మీకు చేసినా నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.